వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అండ్ నార్మల్గా లింగిడి నీ నెక్లెస్ గొలుసు అండ్ కొబ్బరి మట్ట దానికి ముందు, తర్వాత మళ్ళీ ఆనంద్ దేవరకొండ గారిది, అండ్ తర్వాత ఖుషి ఈవెంట్ విజయ్ దేవరకొండ గారి సమంత గారిది ఎత్తుకొని తిప్పేది, అండ్ పుష్ప 1 ఊ అంటావా ఊ అంటావా, అండ్ పుష్ప 2 టైటిల్ సాంగ్ అండ్ జాతర. ఇక్కడ చూసిన గ్రాఫ్ అనేది అందరు మాస్టర్ 2017లో మీరు మాస్టర్ అయ్యారు, ఆల్మోస్ట్ 9 years, 8.5 or 9 years. అవును. గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. మాస్టర్ ఎప్పుడు సక్సెస్ గురించే చెప్తారు కానీ ఫెయిల్యూర్స్ ఎన్ని జరిగినాయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫెయిల్ అవడం అనేది లైఫ్లో? అంటే సమ్టైమ్స్ ఒకసారి అంటే కొన్నిసార్లు అనుకున్నా, చాలాసార్లు మనము సెట్ అవ్వదేమో, మనము ముందుకు వెళ్ళలేమేమో అనిపించి చాలాసార్లు వెళ్ళిపోదాం అని అనుకున్నాను. బట్ ఏమనిపించిందంటే ఆ వెళ్ళిపోదాం అనే టైంలో కూడా లేదు, మనం ఎక్కడో ఉండేవాళ్ళం, మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు. మళ్ళీ ఏదో మనం చేద్దాం అనుకునే కదా మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో దానికోసం వెయిట్ చేద్దాం. సో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చరణ్ గారు కూడా చెప్తారు, టాలెంట్తో పాటు డెడికేషన్ అండ్ ఓపిక అనేది వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకు ఒకటి కావాలి అనేటప్పుడు డెఫినెట్గా దానికోసం వెయిట్ చేయాలి. బాగా ఇది నేను అవ్వట్లేదు, బాగా అనిపించింది, బాగా కష్టమైంది అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది మన మైండ్ మన మాట. నార్మల్గా మనం ఎంత మోటివేషన్ ఇచ్చుకున్నా అది అవ్వట్లేదు. కొన్నిసార్లు ఎక్కడో కొంచెం అనిపించుద్ది, మనసుకి బాధ కానీ ఏడుపు కానీ. బాగా మీకు అనిపించిన సందర్భం అంటే బాధ అంటే ఏం లేదు. నాకు కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, సక్సెస్ అయినప్పుడు వచ్చే వాళ్ళ కన్నా మనం ఫెయిల్ అయినప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళతోనే మనకి వాల్యూ. అవును అదే బాగా లైఫ్ లో బాగా అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే, నాకు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఓకే, మనకి ఇది ఒక లెసన్ లాంటిది. దీన్ని నేర్చుకుంటూ ఇంకోటి ఏం చేయాలనేది ఆలోచించాలి. అండ్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేనేం ఆలోచిస్తానంటే, ఓకే మనకి ఇది రాసిపెట్టుంది ఇలా జరగాలని, నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా మనం ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించాలి. అంతేగాని దాన్ని ఇలా జరిగింది కదా అనుకొని దాన్ని పట్టుకొని మనం ఉంటే మళ్ళీ మనం అక్కడితో ఆగిపోతాం, ముందుకెళ్ళాం, వదిలేయాలి. ఇంకా ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే డెఫినెట్గా మనం ముందుకు. లారెన్స్ మాస్టర్తో చేశారు. ఒక సీనియర్ కొరియోగ్రాఫర్కి ఒక మాస్టర్ చేస్తే ఎట్లా ఉంటుందో చూపించారు. మీరు బట్ చేస్తున్నప్పుడు కానీ ఒక యాక్టర్ చేసేది వేరేగా ఉంటుంది, ఒక డాన్సర్ డాన్స్ సీనియర్ కొరియోగ్రాఫర్ ఆయన డాన్స్ మాస్టర్ లారెన్స్, ఆయనకి చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక యాక్టర్ కాకుండా ఒక మాస్టర్గా అనుకోని మీ గురించి. అంటే ఆయనకి మొత్తం తెలుసు, డాన్స్లో అణువు ఆయనకి తెలుసు, అండ్ అన్నీ తెలుసు ఆయనకి. సో ఆయనకి కొరియోగ్రాఫ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అదే అంటున్నా, చిరంజీవి గారికి, లారెన్స్ మాస్టర్కి, ప్రభుదేవ్ మాస్టర్కి అంటే అణువు తెలుసు వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు వాళ్ళు బిఫోర్ చేసిన దానికన్నా ఇంకేం చేయించవచ్చు, కొత్తగా ఏం చేయించవచ్చు అనేది దాని గురించి ఎక్కువ హోంవర్క్ చేస్తుంటా. ఏం బెస్ట్ ఇవ్వాలి అనేది ట్రై చేస్తాను. అంటే నార్మల్గా రణబీర్ కపూర్ గారితో చేశారు, అవును, బాలీవుడ్, ఆయనతో శ్రద్ధ గారితో ఇద్దరు సాంగ్, వాళ్ళతో ఎట్లా అనిపించింది అంటే చేయడం? అసలు అంటే రణబీర్ కపూర్ షో మీ ద టుమ్కా ఆఫ్టర్ ఊంటవ తర్వాత మళ్ళీ అక్కడ నేను చేయడం జరిగింది యాక్చువల్లీ. సో రణబీర్ కపూర్ గారు అయితే ఆయన ఎనర్జీ అయితే నేను సెట్లో చూసిన ఎనర్జీ కన్నా, అండ్ మళ్ళీ నేను అంటే ఆ సినిమాలో చాలా కూల్గా ఉంటారు యాక్చువల్లీ. నేను సెట్లో చూసిన ఎనర్జీ నాకు ఎక్కడ కనిపించింది అంటే మళ్ళీ యానిమల్లో. బాడీ యానిమల్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఈవెన్ నేను ఏబిసిడి మూవీ చూసినప్పుడు మన శ్రద్ధ గారిది ఆవిడ కూడా చేశారు కదా యాక్చువల్లీ ఏబిసిడి. సో ఆవిడ కూడా ఏం ఎనర్జీగా ఉంటారంటే స్ట్రీట్ డాన్సర్. సో ఆవిడ కూడా భలే చేశారు అసలు. ఇప్పుడు షో మీ ద టుమ్కా అప్పుడు, అండ్ అది సమ్మర్ టైం యాక్చువల్లీ మాకు
సమ్మర్ టైంలో బొంబాయిలో అసలు మామూలుగా ఉండదు. సో అలాంటిది వాళ్ళిద్దరూ ఆ సమ్మర్లో ఎన్ని టేక్లు అయినా సరే చేస్తూనే ఉన్నారు. ఓకే. సూపర్ అసలు. రక్షిత్ గారికి మంచి హిట్ సాంగ్ ఇచ్చారు ఆయన కెరీర్లోనే. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఆ సాంగ్ గుర్తుండిపోతుంది డెఫినెట్గా ఆడియన్స్ కానీ. ఆయన ఎన్ని సినిమాలు చేసినా మూవీస్ వస్తున్నా సరే నాది నెక్లెస్ గొలుసు అది ఎప్పుడు ఎవర్ గ్రీన్. యాక్చువల్లీ 100 years వరకు గుర్తుండిపోతుంది. 100-200 years వరకు ఆల్మోస్ట్. నాకు నక్లెస్ గోల్స్ అనేది నిజంగా ఒక స్పెషల్. అది అంటే నా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఆ సాంగ్, ఈవెన్ సింగిల్ కార్డ్ అదంతా యాక్చువల్గా సినిమా పలాస మొత్తం. అండ్ కరుణ కుమార్ గారు, మెయిన్ కరుణ కుమార్ గారు డైరెక్టర్ గారు, ఆయన నాకు ఆ సినిమాకి అవకాశం ఇచ్చింది ఆయన. సో అలా రక్షిత్ గారు నాకు పరిచయం అయ్యి అక్కడ నుంచి రక్షిత్ గారితో అలా నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నా. యాక్చువల్లీ అది ఆ ట్రావెల్ ఇప్పటికీ అలా కొనసాగుతుంది. సో రక్షిత్ గారు కూడా అంటే ఆయనకి ఇలాంటి బెస్ట్ సాంగ్లు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన సూపర్ డెడికేషన్, అసలు వర్క్ కోసం అసలు పని చేస్తారు. ఎప్పుడు చూసినా సినిమా గురించే మాట్లాడతారు ఆయన. ఓకే. నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ గారు పుష్ప అంటావా? ఆయన నేషనల్ లెవెల్. అసలు అంటే బన్నీ గారితో పని చేస్తే వచ్చే కిక్కే వేరు. ఓకే. బన్నీ గారితో పని చేస్తున్నప్పుడు అంటే ఆయనతో చేసినప్పుడు పుష్ప అనేది నాకు ఎప్పటికీ 2024ది నా మెమొరబుల్ డే. పుష్ప 2 సుకుమార్ గారు అవని అండ్ బన్నీ గారు అవని అంటే నాకు ఆ స్టార్టింగ్ స్టేజ్లో నాకు చాలా సపోర్ట్ అండి. నేను అంటావా టైంలో ఫస్ట్ బన్నీ గారు నన్ను చూసి పిలిపియడం, అవకాశం ఇవ్వడం, నిజంగా ఎప్పటికీ సార్కి రుణపడి ఉంటాను నేను. ఓకే. బట్ జాతర సింది మీరు నాకు లాస్ట్ టైం చెప్పలేదు అసలు. ఏంటి కూడా ఒక్క ఇంటి కూడా ఇవ్వలేదు. అంటే జాతర ఎపిసోడ్ అనేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం. అది ఎలా ఉంటుందంటే అంటే మేము చూసినప్పుడు థియేటర్లో మేము నార్మల్గా ఫైనల్ ఎడిట్ అయిపోయిన తర్వాత అక్కడే చూసినప్పుడు సాంగ్ అయిపోయిన తర్వాత మాకే తెలియదు ఇంత త్వరగా అయిపోయిందా. నేను బన్నీ గారు ఇంకొకరు ఉండి చూసామన్నమాట. సాంగ్ 3 సార్లు చూసాం కానీ మళ్ళీ చూడాలనిపించింది. బట్ మీ కెరీర్లోనే అదొక టఫెస్ట్ అని చెప్పచ్చా? 100%. అంటే ఆ క్రౌడ్కి కానీ అవును ఆయన ఏంటంటే ఆయన వాక్ చేసుకొని రావడం, కొట్టడం, అదొక స్టెప్ మీరు కంపోజ్ చేయడం కానీ ఆ ఫైటింగ్ సీక్వెన్స్లో కూడా ఇప్పుడు దాకా మీరు పోలాకి విజయ్ గారు చేసిన సాంగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే పుష్ప 2 జాతర సాంగ్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్. అంటే ఈవెన్ ప్రతిదీ కూడా అంటే సాంగ్ ఇప్పుడు డాన్స్ కంపోజ్ చేయడం వేరు, బట్ ఇక్కడ ఏంటంటే కొరియోగ్రఫీ అండ్ క్యారెక్టరేషన్ పట్టుకొని మెయిన్ క్యారెక్టరేషన్ పట్టుకొని చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు పుష్ప అనేట ఆయన కూతురు కోసం ఆయన ఫస్ట్ టైం చీర కట్టి ఆయన అమ్మవారికి అడుగుతారు. సో ఆ ఎమోషన్ అంతా కంటిన్యూ అవ్వాలి. అండ్ అలానే ఎక్కడ కూడా అలాగని డాన్స్ లేకుండా ఉండకూడదు. అక్కడ ఆయన ఒక సూపర్ డాన్సర్ ఆయన. అందులో ఎమోషన్తో చెయ్యాలి. ఆ కాస్ట్యూమ్ వైజ్ విజయ్ పోలాకి గారు ఇన్వాల్వ్ అవుతారా? కాస్ట్యూమ్ వైజ్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వేరే వేరే సాంగ్లకు ఉంటుంది కానీ బట్ ఇదేంటంటే ఆల్రెడీ ముందు నుంచి అది సుకుమార్ గారు ఆల్రెడీ ప్లానింగ్ అది ఫస్ట్ నుంచి కూడా. సో ఆ కాస్ట్యూమ్ అవని అంటే ప్రతిదీ కూడా ఏంటంటే సుక్కు సరే ఆల్రెడీ అది డిసైడ్ చేస్తారు. అది సో అది చేసినప్పుడు ఏంటంటే అదే అన్న ఒక ఎమోషన్, ఆ ఎమోషన్లోనే డాన్స్ మనం చేసే ప్రతిదీ కూడా అంటే లిరిక్స్ వైజ్గా కూడా చాలా ఎక్స్ప్రెస్ చేయాలి. అన్నీ చాలా పర్టికులర్గా ఉంటుంది. ఈవెన్ సుక్కు సార్ మీకు తెలుసు ఎలా చూస్తారో, ఎంత పర్టికులర్గా చూస్తారో తెలుసు. సో ఆయనకి బన్నీ గారికి నచ్చాలంటే అంత ఈజీ కాదు. ఒకళ్ళు సరిగ్గా వేసి వెనకాల డాన్సర్స్ ఎవరైనా రాంగ్ స్టెప్ వచ్చినా సరిగ్గా రాలేదు, స్లో అయినా సరే సంథింగ్ డెఫినెట్గా అలాంటి షాట్లకి చాలా చేసినవి ఉన్నాయి. నేను పుష్ప 2లో అయితే చేసినవి నార్మల్ 2000 మెంబర్స్ డాన్సర్స్ నార్మల్ జూనియర్స్ ఉండేటప్పుడు ఎక్కడో జూనియర్ ఎవరో నవ్వినా కూడా మళ్ళీ 1 more చేసేవాళ్ళం. అంటే 2000 మెంబర్స్లో కూడా అంత పర్టికులర్గా చూశారు యాక్చువల్లీ. అందు గురించే
ఈరోజు మనకు పుష్ప అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లింగిడి లింగిడి ఎస్ శ్రీకాంత్ గారు అండ్ రాహుల్ విజయ్ గారు. ఎస్ లింగిడి లింగిడి అనేది అది కూడా నా కెరియర్లో బెస్ట్ సాంగ్ అది. అది ఆ సాంగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు అంటే ఫస్ట్ అంతా నేను యాక్చువల్లీ కంపోజ్ చేసిందే నార్మల్గా అందరు యంగ్ డాన్సర్స్తో కంపోజ్ చేశా, ఓన్లీ స్టేజ్ మీద అలా అలా కంపోజ్ చేశా. బట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఓల్డ్ వాళ్ళతో చేయాలనిపించింది నాకు. అక్కడికక్కడ ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ జనాలు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈవెన్ మా సీనియర్ డాన్సర్స్ చాలా బాగా చేశారు. నేనంటే కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా నైట్ సాంగ్ పెట్టి మీరేసే స్టెప్పులు కూడా నార్మల్ ఉంటారు కదా లేడీస్ కానీ పెళ్ళిలో సరదాగా చిల్ అయ్యేవాళ్ళు. ఓ గెంతు అంటే అమ్మా బాబాయ్ మీకు పెడితే బెటర్ అనిపించింది నాకు. అసలు నెక్స్ట్ ఇంకా వైబ్ ఉంది. తేజ సజ్జ గారిది వైబ్ ఉంది. అందరు కూడా ఈవెన్ చిరంజీవి గారు చాలా పర్టికులర్గా చెప్పారు, వైబ్ ఉంది సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫ్లూట్ మూమెంట్ ఒకటి ఉంటుంది, సో దాని గురించి చాలా పర్టికులర్గా చెప్పారు అనమాట. చాలా బాగుంది మాస్టర్ అది అని చెప్పారు. అండ్ చిరంజీవి గారికి మీకు సెట్లో ఏదైనా ఫన్నీ మెమరీ? మీసాల పిల్ల నయనతార గారు చిరంజీవి గారితో అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారితో కూడా 2 మెమరీస్ చెప్పండి. చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్, నాకు ఇన్స్పిరేషన్. అలాంటిది ఆ ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ఈ ఏజ్లో కూడా ఆయన మనందరి కోసం, ఫ్యాన్స్ అందరి కోసం ఆయన ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి, నా ఆడియన్స్ కోసం నేను ఇంకా కష్టపడాలి అని పరిగెడుతున్నారు చూడండి. అది మామూలు విషయం కాదు అసలు. కానీ ఆ స్టెప్ చూడంగానే అన్న ఆ లుక్ కానీ మీసాల పిల్ల సాంగ్లో